పాలకూరను చిన్నులపై కారంతో పాలకూర అండి పంపించిన అబ్బాయి, సరేనా? గుడ్ మార్నింగ్. ఈరోజు మన కూరలో ఈరెవరు? పాలకూర అండి. ఈరోజు చేయబోయేది మనం పాలకూర ఎల్లుల్లిపాయ కారం అండి. చాలా రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మరి కావాల్సిన ఏంటో చూద్దామా? ముందుగా పాలకూర అంటే మన హీరో పాలకూర, ఎల్లుల్లిపాయలు, కారం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉల్లిపాయ, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకండి. చాలా సింపుల్గా చాలా తొందరగా చేసుకోవచ్చు. వెంటనే మొదలు పెట్టేద్దామా? తెచ్చినా కానీ ఏ కూరగాయలు కానీ ఇది కానీ చెప్పాను కదండి, ఉప్పు వేసుకుని కడుక్కోవాలి. ఎందుకంటే ఇందులో వైరస్ ఏమన్నా పోతాయన్నమాట. కంపల్సరీ ఏ కూరగాయలు కానీ ఏం తెచ్చినా సరే కొద్దిగా దొడ్డుప్పు, రాళ్ళు ఉప్పు వేసుకుని కడుక్కోండి, వైరస్ పోతుంది అన్నమాట. మనం నీళ్ళు పట్టుకుని ఇలా రాళ్ళు ఉప్పు వేసుకుని ఒక పావు గంట ఇలా పెట్టుకున్నాం అనుకోండి, దీంట్లో ఇసుకున్నా మట్టి ఉన్నా ఇంకా ఏ డస్ట్ ఉన్నా కానీ కిందకి వెళ్ళిపోతుంది, నీళ్ళు కిందకి. ఒక పావు గంట ఇలా పెట్టుకున్నారనుకో దీంట్లో వైరస్ కూడా పోతుంది అన్నమాట. పావు గంట అయిపోయిందండి. శుభ్రంగా నేను కడుక్కుని 3 సార్లు కడిగాను నేను మొత్తం మంచి నీళ్ళతో. తర్వాత ఇలాంటి జల్లు దాంట్లో వేసేసుకుంటే నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలాంటి గిన్నెోటి తీసుకోండి, ఇందులో వేసుకున్నారనుకో ఫ్రెష్గా మనకి పాలకూర అనేది ఫ్రెష్గా ఉంటుంది. మొత్తం నీళ్ళు కూడా ఉండకుండా వెళ్ళిపోతాయి. చూసారండి ఇసుక మట్టి ఎలా కిందకి వచ్చేసిందో. మనం పావు గంట సేపు నానబెట్టుకున్నాం కాబట్టి మొత్తం కిందకి వెళ్ళిపోయింది మట్టి, ఇసుక అంతా. చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. పాలకూర కాళ్ళు ఉన్నా పర్లేదండి, కొద్దిగా మరీ పెద్దగా కాకుండా ఇవి తీసేయండి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే కూర బాగా మగ్గుద్ది, ఆకు కూడా బాగా ఉడుకుతుందండి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. సరే ఇలా చిన్న చిన్నవి కట్టుకున్నారండి, ఆకు కూడా మనకి బాగా ఉడుకుద్ది, మగ్గుద్ది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఫైనల్గా అయితే మనం కట్ చేసుకున్నామండి. మనం మిర్చిలు వేస్తాం కాబట్టి ఉల్లిపాయ ఈ సైజు ఉన్న పర్లా, అంటే ఒక ఉల్లిపాయ 4 ముక్కలు కట్ చేయండి. ఓకేనా? 4 మనకు కావాల్సినవి అండి. కారం చెప్పాను ఆల్రెడీ, ఇంకో జీలకర్ర. మా బాబాయ్ కొద్దిగా కారంగా తింటాడు కదా, పచ్చిమిరపకాయలు కొద్దిగా నేను ఎక్కువ వేసుకుంటున్నా, మీరు చూసుకుని వేసుకోండి. మెయిన్ మనకి ఎల్లుల్లిపాయలు కావాలి ఎక్కువ. నేను దీనిపైన తొక్క తీయలేదండి, మీరు తీసుకుని కావాలి తీసుకోండి. కొద్దిగా ఎల్లుల్లిపాయలు ఎక్కువే పడతాయి, అంటే ఎల్లుల్లి కారం కాదండి, కొద్దిగా ఎక్కువే పడతాయి. ఓకేనా? నాకు చిన్న దొరికి మీరు పెద్ద తెచ్చుకోండి. ఇంకా మరి మిర్చి పట్టేసుకుందామా? మనం మిర్చీలు వేసుకుందాం. మరి మనం మీకు ముక్కలండి. ఎల్లుల్లిపాయలు, కారం 2 స్పూన్లు, 2 స్పూన్లు కారం అండి. మనం ఇందులో ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు 2 స్పూన్లు కారం వేసుకున్నాం. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, మరీ మెత్తగా అవసరం లేదండి, కొద్దిగా మనం రోడ్లో రుబ్బినట్టే అలా ఉండాలి, కొద్దిగా అక్కడక్కడ అలా ముక్కలాగా. ఇందులో మనం కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకుందామండి. ఈ ఉప్పు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. మూత పెట్టుకుని జమ్ అని 2 సార్లు అన్నాను. ఆకుకూర ఇలా కట్ చేసుకోవాలండి చిన్నగా. ఫైనల్గా మనం మిర్చి పట్టుకున్నాం కదండి, ఉల్లిపాయలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఉప్పు, కారం ఇలా ఉంది చూసారా. ముందుగా గ్యాస్ వెలిగించుకుందాం. తర్వాత మూకుడు పెట్టుకుందామండి.
గిన్నె వేడెక్కిందండి. వేడెక్కింది. కొద్దిగా జీలకర్ర వేసుకున్నాం, మనం ఆల్రెడీ వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, నాలుగు ఎండుమిరపకాయలు. మనం ఇందులో ఏం వేసుకున్నామండి? పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు పట్టుకున్న పేస్ట్. పెట్టుకునండి. ఇది బాగా మగ్గాలన్నమాట నూనెలో. ఓకేనండి, మూత పెట్టుకోవాలి. 5 నిమిషాలు అయిందండి. మూత తీసి చూసుకున్నాం. చూసారా, నూనె తేలకు పసుపు బాగా కలుపుకుని మీడియం మంట మీద పెట్టు. ఒకసారి మూత తీసి చూసుకున్నామండి. అబ్బా, మొత్తం నూనె తేలుతుందంటే మనకి ఉల్లిపాయ పేస్ట్ బాగా మగ్గినట్టండి. ఇలా రావాలన్నమాట. పైకి ఇలా నూనె తేలితే ఉల్లిపాయ పేస్ట్ బాగా మగ్గినట్టు. కొద్దిగా పడుతుంది సాల్ట్. నాకు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. అలాగే ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కదండి, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాం. కలుపుకోవాలి, ఇవన్నీ కలిసేటట్టు. అసలేని సినిమా ఇంకెవరు, మన హీరో ఉన్నాడు కదా, ఈరోజు హీరో. పాలకూర వేసేసుకున్నాం. మనం పాలకూర ఎంత వేసుకున్నా నూనెలో మధ్యలోకి ఎంత అవుతుందండి. ఇప్పుడు నేను ఎంత వేస్తున్నానా చూడండి. కాసేపు నాకు ఎలా అవుతుంది చూడండి. ఇదంతా ఒకసారి పట్టుకి కలిపితే ఆ ఉల్లిపాయ పేస్ట్. హలో గురు, ప్రేమ కోసమేలే ఈ జీవితం, మగాడికి ఆడదానికేలే ఈ పౌరుషం, ప్రేమించాను నిన్ను మహా అందగత్తెలే ఉండనాను లేను. హలో గురు, ప్రేమ కోసమేలే ఈ జీవితం, మగాడికి ఆడదానికేలే ఈ పౌరుషం. సారీ అండి, పాట కూనేసేసారనుకోవచ్చు, కానీ ఎందుకంటే మధ్యలో వంట చేస్తూ మా చేపలు ఫుడ్ పెట్టడం మర్చిపోయండి. అది ప్రాబ్లం అయింది. వెంటనే 2 చేపలు నన్ను పిలిచి ఫుడ్ వేయమని వెంటనే ఫుడ్ వేసా. సరే, వంట సంగతి ఏముందో చూద్దాం అండి. చూసారా, ఇలా నూనె తేలిందంటే పాలకూర ఉడికిపోయినట్టు, బాగా మగ్గిపోయినట్టే. కొద్దిగా ఈ కూరలోకి నూనె ఎక్కువ పడుతుందండి. పాలకూర, ఎల్లుల్లిపాయ కారం రెడీ. ఒకసారి ఇలా కలిపేసుకుని ఇంకేముంది, బాబాయ్ కొట్టించేయడమే. ఇలా కలిపేసుకుని బాబాయ్ పంపించేస్తే బాబాయ్ తిని చెప్తాడు ఎలా ఉందో. ఓకేనా, ఒకసారి కూర ఎల్లుల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి చేసుకోండి, చాలా సూపర్గా ఉంటుంది, టేస్ట్ అవుతాయి. ఒకసారి చేసుకోండి ఇలాగే, చాలా బాగుంటుంది. తిని ఏమంటాడో ఆయన మాటలోనే వెళ్దాం. ఓకేనా. అనుకో, మా అబ్బాయిని పాలకూర ఎల్లుల్లిపాయ కారం తోటి పంపించమన్నాను. పంపించాడా? ఓకే ఓకే, సరే ఓకే. పాలకూర నూనెలో మగ్గింది చూడరా, అది నోట్లో వేస్తే నేతిలో వేసి కరిగిపోయినట్లు ఉందిరా. సూపర్ అబ్బాయి, సూపర్. అబ్బా, అదిరిపోయిందిరా. నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుంది అబ్బాయి. అడ్డే ఉల్లిపాయ కారం చూసావురా,
అది కొద్దిగా అట్ట డైరెక్ట్ తగిలితే ఉందరా. ఆహా, ఎదురుపోయింది అబ్బాయి.